ఎప్పటి నుండో ఇంట్లో శివలింగం పెట్టుకుందామని అనుకుంటా ఉన్నాను. కానీ ఎప్పుడు అనుకున్నా ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు, శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదు, మంచి జరగదు, మనం సరిగ్గా ఉండలేము, అంటే చికెన్ మటన్ ఇవి తినే వాళ్ళు పెట్టుకోకూడదు అని చెప్పేసి చాలా మంది చెప్పారు. కానీ పెట్టుకున్న వాళ్ళంతా పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా ఇంట్లో శివలింగం ఉండాలి అని బయట వాళ్ళు చెప్తా వచ్చారు. కొద్ది రోజులు ఆలోచించాను నేను కూడా పెట్టుకున్నామా లేదా అనేసి. ఫైనల్గా ఎలాగో స్ఫటికలింగం తీసుకున్నాను నేను. ఈరోజు డే 1. దేవుణ్ణి ఫస్ట్ అభిషేకం చేసుకోవాలనుకున్నాను. అభిషేకంకి అన్ని రెడీ చేసుకున్నాను. మార్నింగ్ తెల్లారుగానే లేచి ఇంకా అంత ఇల్లు క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని, ఇంట్లో ఫస్ట్ పూజ చేసుకోవాలి అంటే బయట ముగ్గు వేసుకోవాలి, ముగ్గులేందు దీపం పెట్టకూడదు అంటారు. ఇంటిని చూసే ఇల్లాలు ఎలా ఉందని చెప్పేవాళ్ళంట ముందు కాలంలో. ఫస్ట్ అభిషేకం చేసుకోవాలంటే అన్ని రెడీ చేసుకొని పెట్టుకొని స్వామివారికి ప్రసాదము అవన్నీ చేసుకోవాలి. అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసుకొని అంతా రెడీ అయ్యి అంత గ్యాస్ దగ్గర అంతా పూజ చేసుకోవాలి. ఫస్ట్ ప్రసాదం చేయాలంటే నేనైతే ఎప్పుడు పూజ చేసుకొని స్టార్ట్ చేస్తాను వంట. ఫస్ట్ వంట దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. అందుకని దానికి పసుపు కుంకుమ పెట్టి ముగ్గు వేసుకుంటాం మేమైతే. వంట స్టార్ట్ అయిన తర్వాత మొత్తం చూసుకున్నాక పూజ స్టార్ట్ చేశాను. ఫస్ట్ దీపంతో స్టార్ట్ చేయాలి కదా, అందుకే దీపం కోసము ఒత్తులు రెడీ చేసుకుంటా ఉన్నాను. ఇంకోటి, స్వామివారికి అభిషేకం అంటే చాలా ఇష్టము, అందుకే స్వామిని అభిషేక ప్రియుడు అంటారు. స్వామిని ఇన్ని రోజులు పెట్టుకోవాలనే ఆలోచన చాలా ఉండేది నాకు, కానీ పక్కన వాళ్ళ వల్లే చాలా ఆలోచించాల్సి వచ్చింది ఇన్ని రోజులు. ఆ ఆలోచన రావాలంటే శివుడు మన మీద దయ చూపించాలంట. శివుడు మన మీద దయ ఉంటేనే ఆ ఆలోచన కూడా వస్తుంది. శివాలయాలకి ఎన్ని వెళ్ళినా పెద్ద ఉపయోగం ఉండదు, మన మనసులో శివుడు అనే ఖచ్చితంగా ఉండాలి. శివుడి మీద భక్తి ప్రేమ ఉంటేనే ఆయన మన కోసం అన్ని చేస్తారంట. ఫైనల్గా ఇలాగో స్ఫటికలింగం తీసుకున్నాను, పూజ స్టార్ట్ చేశాను. ఈ రోజు నుండే అభిషేకం కూడా చేశాను స్వామివారికి.